నీకంతా మంచి జరుగుతుంది. ఆశీర్వదించాను అంకుల్. రే ఇక్కడ కూడా ఊరుకోరా. మా నాన్న చేతుల మీదుగా కీస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తొందరలోనే పైకి ఎదుగుతావు. కొత్త కార్లు కొని ఓనర్ అయిపోతావు. ఏది ఏమైనా మీ స్నేహం వేరు, ఇది వేరు. కారు నడిపేటప్పుడు గుర్రం ఎక్కాను అనుకోవద్దు. చెల్లమ్మా, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ఇచ్చి పుచ్చుకునే చోట కరెక్ట్ గా ఉండాలి. అది బాలుకి తెలీదు, నువ్వే చూసుకోవాలి. అది నేను చూసుకుంటాను మావయ్య. పర్వాలేదా అన్నయ్య? ఏంట్రా మీరా ఇంత స్ట్రిక్ట్ గా ఉంది? ఓనర్ తోనే కదా. నేను చూస్తుంటే గర్వంగా ఉందిరా. మన బ్యాచ్ లో ఎవరికి సొంత కారు లేదు. నువ్వు 2 కార్లు కొన్నావు. ఇలాగే 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపో. ఏంటి బిజినెస్ మ్యాన్ అంటాడేంటి? మరి నేను ఎవడు పడితే వాడు బిజినెస్ మ్యాన్ అయిపోగలడా? అలా కావాలంటే దానికి స్టేటస్ ఉండాలి. అవునవును. ఏదో అన్నారు, ఏంటది? స్టేటస్సా? స్టేటస్ ఎలా వస్తుంది? 4 లక్షల ఫర్నిచర్ మోసపోతే వస్తుందా? 4 లక్షలు ఎవరికో ఇచ్చి నెత్తిన చెంగేసుకుంటే వస్తుందా? ఆ 4 లక్షల కోసం నా బంగారం ఎత్తుకుపోయి అమ్ముకుంటే వస్తుందా? రాజేష్ అన్నయ్య విన్నారా? బిజినెస్ మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్ లే ఉండాలి. ఈయన చూసి నేర్చుకోండి. ఎలా మునగాలో చెప్తారు, ఎలా ముంచాలో కూడా చెప్తారు. అన్నాదమ్ములు ఏదో అనుకుంటారు. మధ్యలో నువ్వెందుకు నా భర్తను తక్కువ చేసి మాట్లాడతావు? ఇక నుంచి నా భర్తని ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను ఊరుకోను. ఇది ఆరంభం మాత్రమే. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సెకండ్ హ్యాండ్ లో 2 కార్లు కొన్నంత మాత్రాన నీ మొగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా? వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడని వీడికి అసూయ. అవును, వీడిని చూసి అసూయపడాలి. నిజంగా వీడిని చూసి కూడా అసూయపడేంత పనికి మాలిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? అన్నయ్య, శుభమా అని కార్ తీసుకున్నారు. ఈ మంగళ వాయిద్యాలన్నీ వినడం ఎందుకు? మీరు బయలుదేరండి. వెళ్ళు. వస్తాను రా. ఆల్ ది బెస్ట్. వస్తాను. వస్తాను చెల్లెమ్మా. చూడండి, ఏ బిజినెస్ మ్యాన్లు ఎన్ని మాట్లాడినా, ఆయన్ని అలా తయారు చేసిన వాళ్ళు ఎంత వెటకారం చేసినా మీరింకా ఎన్నో కార్లు కొంటారు, పైకి ఎదుగుతారు. వెళ్ళి బొమ్మ కార్లు కొంటారేమో. ఏమన్నారు? ఏమన్నారు? మళ్ళీ అనండి. ఏంది మళ్ళీ అనండి? చూస్తూ ఉండండి, కళ్ళారా చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మా ఆయన ఖచ్చితంగా. నువ్వు మళ్ళీ సరదాలు చేయకు. ఇప్పటికే 2 పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తిగా నువ్వు ఆ తర్వాత ఇంకో శపథం చేద్దు గాని. ఒక తల్లి 10 మందిని కన్నా 10 మందిని సమానంగా ప్రేమిస్తోంది. నోరు లేని జంతువు కూడా అంతే. కానీ నువ్వు ఇంటికి తలవంపులు తెచ్చేవాణ్ణి నెత్తిన పెట్టుకొని ఇంటి పేరు నిలబెట్టేవాణ్ణి తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావు. నిన్నేమనుకోవాలి? మనిషివా లేక? ఆపండి. ఇప్పుడు నేనే అన్నాను. ఏంట్రా బిజినెస్ మ్యాన్, ఇంకొకరిని ఎగతాళి చేసే ముందు నీ చరిత్ర ఏంటనేది నువ్వే మర్చిపోయే జబ్బేదైనా వచ్చిందా నీకు? ఏంటో విన్నావా? ఏదైనా అనిపిస్తే నాతో అను. అందరి ముందు అని అందరితోనూ తిట్లు తినకు. అవన్నీ నాకు కామనేలే గాని నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నాకు అసలు సమస్యలు వస్తాయన్నాడు కదా. ఈ రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కొంపదీసి వీడి వల్ల నాకేమైనా సమస్యలు వస్తాయంటావా? రామా, ఆ లెటర్ చూసినప్పటి నుంచి ఇలా ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటే ఎలా మనోజ్? నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. లాభం లేదు.
దీనికి పరిష్కారం చూపించేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు. వాడి దగ్గరికి వెళ్తాం. ఎవడు వాడు? కలిసి వచ్చి చెప్తాను. ఆ? ఈసారి అడుక్కోవడానికి గుడి మారుస్తాడో ఏంటో కర్మ. ఇదే ఇల్లు, అడ్రస్ ఇదే. ఇంతకీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? బాస్, బిజినెస్ మ్యాన్ ఎలా ఉన్నావు? సడన్ గా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు. ఏంటి విషయం? ఏంటి బ్రదరు, నీ మొహం చూస్తుంటే నువ్వేదో తీవ్రమైన బాధలో ఉన్నట్టున్నావు.